జెన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి బ్యాండ్ ఫలాల కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు తేదీ 14 మార్చి 2014 సంవత్సరం శుక్రవారం. తిథి త్రయోదశి. దుర్ముహూర్తం ఎక్స్ట్రా వర్క్ టైం అనగా సాయంత్రం 6:30 నుండి రాత్రి 11 గంటల వరకు. అమృత గడియలు అనగా లంచ్ టైం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు. మరియు టీ బ్రేక్ అనగా సాయంత్రం 4 గంటల నుండి 4:15 వరకు. ముందుగా S1 బ్యాండ్. S1 బ్యాండ్ వారు వినయ విధేయతలు కలిగి ఉండి వారి పై అధికారులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటారు. కొత్త విషయాల పట్ల స్వతహాగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. వీరి ఉత్సాహం ఒక్కొక్కప్పుడు హద్దులు దాటి పై అధికారుల చేత చివాట్లు తినే అవకాశం ఉంది. చాలని జీతం మొదటి తారీఖుకే ఎదురు చూపులు. ఈ బ్యాండ్ వారు ఉదయం పని ప్రారంభించే ముందు వారి ప్రాజెక్ట్ లీడ్ యొక్క కుర్చీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేయటం ఉత్తమము. 2 రోజుల్లో కనుక గుణం కనబడపోయినట్లయితే మంత్రించిన నిమ్మకాయలు వారి శక్తి కొలది కుర్చీ కట్టినట్లయితే మంచి గుణం కనిపిస్తుంది. తదుపరి S2 బ్యాండ్. S2 బ్యాండ్ వారికి శని SEZలోను కుజుడు కపెల్లాలోనూ సంచరించడం వల్ల అన్నిటా సమస్యలే. అధిక పని ఒత్తిడి, పై అధికారులతో చికాకులు. ఎంత పని చేసినా ఆశించిన ఫలితాలు రావు. పదోన్నతుల ఆలస్యము, తద్వారా మనస్తాపము. మానసిక ఉల్లాసం కొరకు తరచుగా ఫేస్బుక్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు, ముఖ్యంగా మింత్రా, జబాంగ్, యప్మీ, ఫ్లిప్కార్ట్, ఈబేల వంటి వాటితో ప్రమాదము పొంచి ఉన్నది. ఈ బ్యాండ్ వారు ఒక నూతన వస్త్రాన్ని తీసుకుని కుంకుమ కలిపినటువంటి నీళ్లలో నానబెట్టి దానిని ఎండబెట్టి ద్వాదశి తిథి నాడు ఏ నెలలోనైనా సరే ఆ వస్త్రంతో ఒత్తులు చేసి మీ పై అధికారులకి దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. తదుపరి S3 బ్యాండ్. S3 బ్యాండ్ వారు స్థానచలన విషయమై ఆచితూచి వ్యవహరించాలి. మీకు అన్ని వైపుల నుండి సలహాలు వస్తూ ఉంటాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు తెల్లనివన్నీ తపేలాలు, నల్లనివన్నీ నాన్ స్టిక్ ప్యాన్లు అనుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అరటి నారతో ఒత్తులు చేసి దీపారాధన చేసినట్లయితే ఇట్లాంటి అనుమానాలు పటాపంచలైపోతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. తదుపరి S4 బ్యాండ్. S4 బ్యాండ్ వారికి అన్నిటా శుభదాయకం. పట్టిందల్లా బంగారం అవుతుంది. వాహన యోగం, విదేశీ యానం గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నములకు ఇది సరైన సమయం. ఈనాడు పెళ్లి పందిరి, వివాహ పరిచయ వేదికలతో సత్సంబంధాలు కొనసాగించడం మంచిది. ఈ బ్యాండ్ వారు వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ పై అధికారుల సమక్షంలో ఒక చిరుద్యోగికి 2 ఐప్యాడ్లు, ఒక గూగుల్ నెక్సస్ ఫోన్ దానం చేసినట్లయితే కళ్యాణ గడియ మీ కాలి ముందు కాకిలా వాలుతుంది. తదుపరి S5 బ్యాండ్. బ్యాండ్ వారికి ఉద్యోగ బాధ్యతల పట్ల అస్పష్టత కొనసాగుతుంది. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. చేపట్టిన పనులు మందకొండిగా సాగుతాయి. విదేశీ వ్యాపార భాగస్వాముల ఒత్తిడి వలన అనగా క్లయింట్ల వలన వీరి ప్రాజెక్టుల పని బంబోల జంబ అవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక డోలాయమానంలో ఉంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఎంత ధనం వచ్చినా నిల్వ చేసుకోలేని పరిస్థితి. ఈ బ్యాండ్ వారు ఈశాన్య దిక్కులో ఉన్న క్యూబికల్ స్పేస్లో అధిక బరువు లేకుండా ఉండటం చూసుకోవడం మంచిది. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం నుండి ఉపవాసం ఉండి మధ్యాహ్నం ఒక కప్పుడు అంటే చిన్న కప్పే తీసుకోకర్లా, మామూలుగా మన వాళ్ళు తీసుకునే పెద్ద కప్పు అయినా పర్వాలేదు, ఆ కప్పు నిండా గ్రీన్ టీ పుచ్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. తదుపరి S6 బ్యాండ్. S6 బ్యాండ్ వారు ఎంత ప్రయత్నము చేసినను తోటి వారిని కానీ కింది వారిని కానీ సంతృప్తి పరచలేరు. ముఖ్యంగా హైక్ లెటర్స్ ఇచ్చేటప్పుడు ఈ అసంతృప్తి తారాస్థాయికి చేరి డేటా కేబుల్స్తో దాడులు,
హార్డ్ డిస్క్తో హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గంటల తరబడి చర్చలు, సెలవుల కోసం ఎదురుచూపులు, ఎప్పుడూ నూతన వ్యక్తుల నియామకాలతో తలమునకలై ఉంటారు. వీరు తెల్ల జిల్లేడు పెరడుతో ఒత్తులు చేసి కొబ్బరి చెప్పులో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. మొత్తం మీద అన్ని బ్యాండ్ల వారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపే సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి S2 బ్యాండ్ వారు, ఇదిగో వింటున్నారా, S2 బ్యాండ్ వారు ఒత్తుల కట్ట దగ్గర పెట్టుకుని తిరగడం మంచిది. ఇంతటితో బ్యాండ్ ఫలాలు కార్యక్రమం సమాప్తం. తిరిగి వచ్చే సింక్యూన్లో కలుద్దాం. సర్వ బ్యాండ్స్ సుఖినో భవంతు.